హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. మనం 10th క్లాస్ సంబంధించి ప్రాబబిలిటీ మనం చేస్తున్నాం కదా. ప్రాబబిలిటీలో ఇప్పటివరకు మనం సంథింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసాం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఇంకొక 4 ప్రాబ్లమ్స్ చేస్తాం. సో టోటల్గా మనకి 21 కంప్లీట్ అవుతాయి. రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ మొత్తం చాప్టర్ అంతా మనకి కంప్లీట్ అయిపోతుంది. సో రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ అనేవి మీకు నెక్స్ట్ క్లాస్లో తీసుకొస్తాను. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో మనం 4 ప్రాబ్లమ్స్ చూద్దాం. So let's get started this class. So question చూడండి 18th one. A box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit number or perfect square, a number divisible by 5. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి డిస్క్స్ ఉంటాయి కదా, ఇలాగా ఈ డిస్క్స్ అనేవి ఒక 90 ఉన్నాయంట. ఒక్కొక్క డిస్క్ మీద 1, 2, 3 అలా మనకి టోటల్గా 90 డిస్క్స్ ఉన్నాయి. ఈ 90 డిస్క్స్ కూడా మనకి ఒక బాక్స్లో పెట్టారట. మనకి ఇవన్నీ 90 డిస్క్స్ ఒక బాక్స్లో పెట్టారు. సో మనం ఒక్కొక్క డిస్క్ తీసేటప్పుడు ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి 2 డిజిట్ రావాలి. 2 డిజిట్ అంటే మనకి మీరు బాగా గమనించండి, ఎక్కడి నుంచి వస్తుంది మనకి 10, 11 అలాగ అప్ టు మనకి 90 వరకు కూడా 2 డిజిట్ నెంబర్సే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకి ఇప్పుడు 25 ఉందనుకోండి, అది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ మనకి 4 ఉందనుకోండి, 4 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. 9 పర్ఫెక్ట్ స్క్వేర్, 16 పర్ఫెక్ట్ స్క్వేర్, ఇలాగనమాట. ఇలా ఎన్ని ఉన్నాయి రావడానికి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు, ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అంటే 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 1 to 90 మధ్యలో ఏంటని. అంటే ఏంటి 5, 10, 15 అలాగా అప్ టు మనకి 90 వరకు ఎన్ని ఉన్నాయి అని చెప్పి. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ సొల్యూషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ముందు మూడింటిని కనుక్కోవాలనుకుంటే మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కావాలి. ఫస్ట్ మనకి 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి మనకి 1 to 90 లోపు, బిట్వీన్ 1 to 90 లోపు మనకి 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో. సో మీకు ఇప్పుడు రాస్తాను చూడండి. మనకి 2 డిజిట్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి, మనకి 10 నుంచి వస్తాయి. 10, 11, 12 అప్ టు 90. సో మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలి, మనం అన్ని కౌంట్ చేయలేము కదా. సో మనకి 1 to 9 అనేవి సింగిల్ డిజిట్. సో 9 మనం 90లోని మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తాయి మనకి 81. సో 81 నెంబర్స్ అనేవి మనకి 2 డిజిట్ నెంబర్స్. ఒక అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. చూడండి, సెకండ్ వన్ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్. నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 1 and 90. సో 1కి 9కి మధ్యన పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని చూడండి. 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 9, 16, 25, 36, 49, 64, 81. ఇవి మొత్తం ఎన్ని ఉన్నట్లు మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్గా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 9 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటి మనకి, నెంబర్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై 5 అంటే 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మొత్తం ఎన్ని. సో డివిజిబుల్ బై 5. సో ఇవి చూడండి మనకి 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, నెక్స్ట్ 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90. సో మనకి ఎన్ని ఉన్నట్లు, టోటల్గా మనకి 18 ఉన్నాయి. సో మీకు అర్థమైంది కదా. మనకి 2 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నట్లు 81, పర్ఫెక్ట్ స్క్వేర్స్ 9 ఉన్నాయి, అండ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 ఎన్ని ఉన్నాయి మనకి 18 ఉన్నాయి.
సో ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. సో మనం ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మనకి ఏం కావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 2-digit నెంబర్. మనకి 2-digit నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి కనుక్కోమన్నారు. సో దానికి ఫార్ములా ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని చూడండి ఒకసారి. మనకి 81 కదా 2-digit నెంబర్స్. సో అది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. సో 81 ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్లో మనకి 90. సో రెండు కూడా మనకి 9 టేబుల్లో డివైడ్ అయిపోతాయి. సో రెండు డివైడ్ అయిపోతే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 9 9 0 9 10 0. సో మనకి ప్రాబబిలిటీ ఎంత 2-digit నెంబర్ రావడానికి 9/10. సో అర్థమైంది కదా మీకు ఆన్సర్ ఫస్ట్ దానికి. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి కావడానికి మనకి ప్రాబబిలిటీ ఏంటి, సేమ్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో మనం చూసాం కదా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని, ఇక్కడ చూడండి ఒకసారి, మనకి 9. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 9, టోటల్ అవుట్కమ్స్ 90. సో ఈ రెండు కూడా 9 టేబుల్లో పోతున్నాయి మనకి, 9 1s 9 10s. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ ప్రాబబిలిటీ, మనకి 1/10. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి కావాల్సిన ప్రాబబిలిటీ ఏంటి, మనకి 1/10. సో ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. సో థర్డ్ వన్ ఏంటి మనకి కనుక్కోమన్నారు, నెంబర్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ which is divisible by 5. సేమ్ మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో మీకు అర్థమైంది కదా. మనకి చూడండి బ్యాక్లో మనకి ఎన్ని వచ్చాయి, మనకి 18 వచ్చాయి, మనకి 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్. సో అది వేస్తాం మన ఫేవరబుల్ అవుట్కమ్స్లో. సో 18, టోటల్ ఎంత మనకి 90. సో రెండు కూడా సేమ్ మనకి 9 టేబుల్ పోతున్నాయి, 9 2s 9 10s. తర్వాత మళ్ళీ 2 1s 2 5s. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్లు మనకి ఆన్సర్ ఫైనల్గా మనకి 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ రావడానికి 1/5 ప్రాబబిలిటీ మనకి. సో మీకు అర్థమయ్యే కదా. ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి మళ్ళీ చెప్తాను, షార్ట్ ఫామ్ చూడండి. ఫస్ట్ మనకి ఏం కనుక్కోమన్నారు, 2-digit నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ, నెక్స్ట్ ఒక నెంబరు 5తో డివిజిబుల్ అవ్వడానికి వచ్చే ఎంత ప్రాబబిలిటీ. సో మనం 2 digits నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేసాం, 81, పర్ఫెక్ట్ స్క్వేర్స్ 9, 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంతా 18. సో మనకి సేమ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫార్ములా వేసి మనం సాల్వ్ చేసాం. సో ఇది మీకు అర్థమైంది కదా. మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి నెక్స్ట్ సమ్ ఏంటి ఇచ్చారంటే మనకి 19th వన్, ఏ చైల్డ్ యాజ్ ఎ డై whose 6 faces show the letters as given below. అంటే డై అంటే మనం తెలుసు కదా, లూడో వాడతాము, లూడో పిక్ అంటారు కదా, అవి దానికి 6 faces ఉంటాయి. సో 6 faces మనకి ఏమేమి రాశారట చూడండి. ఒక దాంట్లో మనకి చూడండి, మనకి లూడో ఎలాగ ఉంటుంది, డైస్ ఇలాగ ఉంటుంది కదా, మనకి ఇలాగ 6 faces ఉంటాయి మనకి. ఈ 6 facesలో ఒక్కొక్క దానికి ఏమి రాశారు, A B
సిడిఈ మళ్ళీ ఏ రాశారు చూడండి. ఇంకా అర్థమైంది కదా, ABCDEA. సో ఇలాగ 6 ఫేసెస్ మీద 6 లెటర్స్ ఉన్నాయి. అయితే డై అనేది త్రో చేసేటప్పుడు ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఇక్కడ చూడండి, ఏ రావడానికి ఎంత అడిగారు, డి రావడానికి ఎంత అని అడిగారు. సో ఇప్పుడు మనం సమ్ అనేది మనం చేద్దాం. సో సొల్యూషన్ ఏంటంటే మనకి టోటల్గా మనకి ఎన్ని అవుట్కమ్స్ 6 కదా ఇవి టోటల్గా మనకి లెటర్స్. సో రాసుకుందాం ముందు మనం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంతా మనకి 6. సో ఫస్ట్ ఏమంటే గారు మనకి ఏ రావడానికి. సో ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ, మనకి ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత కనుక్కోమన్నారు. సో ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇక్కడ మనకి ఏ ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేయాలి. సో ఏ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 1 and 2 అంటే 2 A's ఉన్నాయి. సో అప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతున్నాయి మనకి ఇక్కడ 2 అవుతున్నాయి. టోటల్ అవుట్కమ్స్ వచ్చి మనకి 6. సో ఈ రెండు కూడా మనకి సేమ్ టేబుల్ 2 టేబుల్లో మనకి డివైడ్ అవుతున్నాయి. 2 1s 2 3s. సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 1/3. సో మనకి ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత మనకి 1/3. సో ఇది అర్థమైంది కదా ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే మనకి డి ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ వన్ ఏంటంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డి. ఓకే, ఇంకా అర్థమైంది కదా హెడ్డింగ్ పెట్సాను. ఇప్పుడు మనం డి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. బ్యాక్ ఎన్ని ఉన్నాయి మనకి డి అనేవి మనకి డి ఓన్లీ ఒకటే ఉంది మనకి. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఓన్లీ 1 మనకి. సో ఇక్కడ వేయండి. సో మనకి ఏంటి ఫార్ములా మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కదా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో డి ఎన్ని ఉన్నా మనకి 1 ఉన్నాయి కదా. సో 1 టోటల్ 6. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ మనకి డి రావడానికి ప్రాబిలిటీ 1/6. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది కదా. ఒక డై ఉంది, ఆ డైలో ABCDE మళ్ళీ ఏ ఇలాగ 6 లెటర్స్ ఉన్నాయి. సో డై త్రో చేసేటప్పుడు ఏ రావడానికి ఎంత ప్రాబిలిటీ, ఏ రావడానికి ఎంత ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాం. 20th వన్ ఏంటి మనకి సపోజ్ యూ డ్రాప్ ఏ డై అట్ ర్యాండమ్ ఆన్ ద సర్క్యులర్ రీజన్. ఫిగర్ ఇచ్చారు మనకి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ ద సర్కిల్ విత్ డయామీటర్ 1. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఒక లూడో ఉంది, లూడో పిక్ ఉంది కదా మనకి డై. ఆ డైని మనం వీళ్ళు ఇచ్చిన ఫిగర్ మీద మనం వేసేటప్పుడు సర్కిల్ కనిపిస్తుంది కదా మనకి. మీకు ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తాం చూడండి. ఈ సర్కిల్ ప్లేస్లో మనకి ఆ లూడో అనేది పడడానికి ప్రాబిలిటీ ఎంత అని కనుక్కోమన్నారు. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ వాళ్ళు ఏంటి ఇచ్చారు గివెన్ డేటా రాసుకుందాం. ఇక్కడ మనకి డయామీటర్ కూడా ఇచ్చారు. ఆ డయామీటర్ అంతా మనకి 1 మీటర్ అట. డయామీటర్ అంటే ఈ సర్కిల్ యొక్క డయామీటరు 1 మీటర్. ఇప్పుడు ఇచ్చిన గివెన్ డేటా వేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. చూడండి సొల్యూషన్ మనకి ఏమేమి ఇచ్చారో రాసుకుంటాం ఉంటుంది. గివెన్ డేటా ఏమి ఇచ్చారు మనకి. ఫస్ట్ మనకి లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ రీజన్ ఇచ్చారు. లెంత్ ఎంత ఇచ్చారు మనకి 3 మీటర్స్. నెక్స్ట్ బ్రెత్ ఎంత ఇచ్చారు మనకి 2 మీటర్స్. సో ఈ రెండింటి బట్టి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఏరియా ఎంత వచ్చింది మనకి 3 × 2 6 స్క్వేర్ మీటర్స్. సో మనకి వచ్చింది 6 స్క్వేర్ మీటర్స్. ఏది మనకి ఈ రెక్టాంగిల్ రీజన్. సో మీకు హైలైట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ హైలైట్ చేసిన రీజన్ ఉంది కదా, ఈ ఏరియా మొత్తం మనకి టోటల్ ఇదంతా మనకి 6 స్క్వేర్ మీటర్స్.
సో ఈ 6 స్క్వేర్ మీటర్స్లో మనకి ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ మనకు అవుతుంది రెక్టాంగిల్, మనకి ఫేవరబుల్ అవుతుంది సర్కిల్, ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. సో సర్కిల్ కోసం చూడండి, సర్కిల్ ఏరియా కావాలి. సో సర్కిల్ ఏరియా ఎంత మనకి, సర్కిల్ ఏరియా ఫార్ములా అంటే మనకి πr². సో డయామీటర్ మనకి ఇక్కడ 1 ఇచ్చారు. సో డయామీటర్ 1 ఇచ్చారంటే మనకి మన ఫార్ములా ఏంటి, πr². సో πr² మనం ఎలా రాయొచ్చు, మనం r అంటే డయామీటర్ బై 2 కదా, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ మనకి రేడియస్ కదా, సో π/2 హోల్ స్క్వేర్ వేసాను. సో π d ఇంటూ d స్క్వేర్ బై 2 ఇంటూ 2 4. సో π/4 d², ఇది ఫార్ములా మనకి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది. ఇప్పుడు మనకి ఏటేట్ వచ్చి మనకి ఏరియాస్, ఒకటి రెక్టాంగిల్ ఏరియా వచ్చింది, ఇంకోటి సర్కిల్ ఏరియా వచ్చింది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం సమ్ అన్నది మనం చేస్తాం ఇప్పుడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ డై విల్ ల్యాండ్ ఇన్సైడ్ ద సర్క్యులర్ రీజన్, సో ఇది మీకు అర్థమైంది కదా ఎలాగనేది. మనకి రెక్టాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది. అయితే మనకి సర్కిల్ ఏరియాలో పడడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. సో మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ చూడండి, టోటల్ ఏరియా రెక్టాంగిల్ అయితే మనకి కావాల్సిన ఏరియా సర్కిల్. సో మనకి ఫేవరబుల్ సర్కిల్ అవుట్ ఆఫ్ టోటల్ రెక్టాంగిల్ వేస్తాం. సో అదే మనకి ఇక్కడ ఫార్ములా చూడండి. సో ఏంటి మనకి ఇక్కడ ఫేవరబుల్ ఏమొచ్చింది మనకి ఏరియా పై, చూడండి ఇక్కడ π d²/4 కదా. సో π/4 d². రెక్టాంగిల్ ఏరియా ఎంత వచ్చింది మనకి ఇక్కడ 6 స్క్వేర్ మీటర్. సో డివైడెడ్ బై 6 వేస్తాం. సో ఇక్కడ దీన్ని మనం π/6 4 24 d². సో మనకి ఎంత వచ్చింది మనకి ప్రాబిలిటీ, మనకి π/24 d². అంటే మనకి ఈ సర్కిల్లో పడడానికి కావాల్సిన ప్రాబిలిటీ అంతా మనకి π/24 d². సో మీ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ 21. ఏ లాట్ కన్సిస్ట్ ఆఫ్ 144 బాల్ పెన్స్ ఆఫ్ విచ్ 20 are defective and others are good. Nuri will buy a pen if it is good but will not buy if it is defective. The shopkeeper draws one pen at random and gives it to her. What is the probability? She will buy it, she will not buy it. అంటే ఒక లాట్ ఉంది, అంటే ఒక ప్యాక్ అనుకుందాం. ఒక ప్యాక్లో మనకి టోటల్గా 144 పెన్స్ ఉన్నాయి. అందులోని 20 డిఫెక్టివ్ అంటే పాడైపోయిన కూడా అందులో ఉండిపోయి మిక్స్ అయిపోయి. సో షాప్ కీపర్ అంటే మన కొనడానికని ఒక నూరి అనే అమ్మాయి వెళ్ళింది. తను పాడైపోతే తీసుకోదు అనమాట, డిఫెక్టివ్ అయితే తీసుకోదు, ఓన్లీ బాగున్నవి తీసుకుంటుంది. సో దాన్ని బట్టి మనకి 2 ప్రాబిలిటీ కనుక్కోమన్నారు. ఫస్ట్ వన్ ఏంటి కనుక్కోమన్నారు మనకి ఇక్కడ, కొనుక్కోవడానికి ఎంత ప్రాబిలిటీ, షీ విల్ బై ఇట్. ఇంకొకటి కొనకుండా ఉండడానికి ఎంత ప్రాబిలిటీ, 2 కనుక్కోమన్నారు. ఫస్ట్ మనం ఇక్కడ మనం ఫస్ట్ చిన్న గివెన్ డేటా వేసుకోవాలి మనం ఫస్ట్. సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు, సో గివెన్ డేటా మనకి చూడండి, టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నా మనకి ఇక్కడ, టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్, చిన్న క్యాలిక్యులేషన్ 144. డిఫెక్టివ్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ అంటే పాడైపోయిన పెన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఇచ్చారు మనకి ఇక్కడ 20 ఇచ్చారు. 144 పెన్స్లోనే డిఫెక్టివ్ పెన్స్ 20 పోతే మనకి మంచి పెన్స్ ఎన్ని ఉన్నట్లు, నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ మనకి ఎంత వస్తాయి, గుడ్ పెన్స్ మనకి 144 - 20 చేస్తే ఎంత వస్తాయి మనకి 124. సో అర్థమైంది కదా. గుడ్ పెన్స్ ఏమో మనకి 124, డిఫెక్టివ్ ఏమో 20, టోటల్ 144. సో ఈ డేటాతో మనం 2 ప్రాబ్లమ్స్ కూడా మనం చేయొచ్చు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి, కొనడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. సో ప్రాబిలిటీ ఆఫ్ బయ్యింగ్, కొనడానికి ప్రాబిలిటీ ఎంత. సో ప్రాబిలిటీ కొనడానికి ఎంత అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, సేమ్ ఫార్ములా ప్రాబిలిటీ మొత్తం
ఈ ఫార్ములా జస్ట్ మనకి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అర్థమైతే చాలు మనకి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ బయింగ్ అంటే మంచివే కనుక తను కొంటుంది. ఇక్కడ చూడండి ఒక కండిషన్ కూడా ఇచ్చారు కదా, చూడండి. నూరి విల్ బై, ఏమి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ దాంట్లో, నూరి విల్ బై ఏ పెన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. గుడ్ అయితేనే కొంటుంది. సో అలాంటి గుడ్ పెన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి 124. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంతా ఇక్కడ మనకి 124 అవుట్ ఆఫ్ మనకి 144. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 31/36. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఫైనల్గా 31/36. సో మనకి నూరి పెన్స్ మంచివి కొనడానికి ప్రాబిలిటీ ఎంత మనకి 31/36 అంటే కొనడానికి ప్రాబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు మనకి, నాట్ బయింగ్ కొనకుండా ఉండడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది. కొనకుండా ఉండాలంటే తను డిఫెక్టివ్ వస్తే కదా తను కొందు. ఆ డిఫెక్టివ్ ఎన్ని ఉందో మనం వేసుకుందాం ఇప్పుడు. సో చూడండి సేమ్ ఇక్కడ కూడా అంతే. డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి మనకి 20 అవుట్ ఆఫ్ 144. సో ఇప్పుడు ఇది 4 టేబుల్లో 4 5s 436. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 5/36. సో తను కొనకుండా ఉండడానికి కావాల్సిన ప్రాబిలిటీ అంతా 5/36. తను కొనడానికి వచ్చే ప్రాబిలిటీ అంతా 31/36. సో ఇప్పుడు మీకు ఈ 4 ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి కదా. రిమైనింగ్ మనకి ఓన్లీ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 4 ప్రాబ్లమ్స్తో మనకి ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు తప్పకుండా బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.